హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ రెసిపీస్. ఈరోజు చాలా ఈజీ ప్రాసెస్లో అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్తోని ఇలా సర్వప్ప ప్రిపేర్ చేసిందండి మా అత్తయ్య. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఇదే వేలో ప్రిపేర్ చేసుకోండి. చాలా క్రిస్పీ అండ్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా కొన్ని ఐటమ్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఇక్కడ 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంది. తర్వాత ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసి పెట్టుకొని ఇలా యాడ్ చేసింది. ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 అవర్ బిఫోర్ శనగపప్పు ఉంటుంది కదండి, వాటిని నానబెట్టింది. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు నానబెట్టింది. దాన్ని యాడ్ చేసినాక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, అవి యాడ్ చేస్తుంది. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసింది. ఈవినింగ్ టైం స్నాక్స్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా కుక్గా చేసుకుంటేనండి సూపర్ ఉంటుంది. మా అత్తయ్య రెసిపీస్ చాలా బాగా చేస్తుంది. తర్వాత కారం యాడ్ చేసిందండి, 1 టేబుల్ స్పూను. ఇక్కడ పచ్చికారం కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసింది. తర్వాత ఈ పిండి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇక్కడ అన్నీ వేసినాం కదా, ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకోండి గట్టిగా. ఆనియన్స్లో కొన్ని వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా వచ్చేసాయి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోండి. ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దు, వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మన ఛానల్ అనేది యూట్యూబ్లో కొత్తగా వచ్చిందండి. మీకు ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే ఎండింగ్లో లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తుంది. చూడండి, కొన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలాగ పిండి మొత్తాన్ని కలుపుకుంటుంది. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే పిండి అనేది వాటర్ బబుల్స్ అట్లా ఏం రాకుండా మంచిగా ఉంటుందంట. ఇంకొన్ని వాటర్ పడతాయంట. పిండిని కొంచెం పక్క పెట్టుకొని మళ్ళీ కొన్ని పొడి పిండి ఉంది కదా, దాంట్లో ఇలా కలుపుకుంటుంది. ఇక్కడ 2 కప్పులకు 4 సర్వప్పలు అవుతాయండి. మీరేమంటారో పెట్టిన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము సర్వప్ప అంటాం, గిన్నె రొట్టె కూడా అని అంటారు. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తాన్ని ఇలా కలుపుకుంది. మరీ చిక్కగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. చూడండి, పిండి మొత్తం ఇలా కలుపుకుంది. ఒక పెద్ద బాల్ టైప్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఒకసారి ప్రెస్ చేసి పక్క పెట్టుకుంది. తర్వాత మనం సర్వప్ప కోసం కావాల్సిన గిన్నె తీసుకుంది. ఇక్కడ మందపాటి గిన్నె తీసుకోండి. ఇక్కడ మనం ఫిష్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ గిన్నె తీసుకుంటే బెటరు. దాంట్లో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ మొత్తాన్ని సైడ్స్కి అండ్ మధ్యలో మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత మనం కలిపెట్టుకుందాం కదా పిండి, దాన్ని ఇలా ఒక రౌండ్ చేసుకొని చిన్నగా ప్రెస్ చేస్తూ ఒక అప్ప టైప్ చేసింది. తర్వాత గిన్నెకి ఇలా ప్రెస్ చేస్తూ పెడుతుంది. పల్సగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా పల్సగా వచ్చేస్తుంది. వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు.
ఇంకొంచెం పిండి పడుతుంది తీసుకుంది. దాన్ని కూడా ఇలా రౌండ్స్ వేసి సేమ్ అదే ప్రాసెస్లో చేసి ఇలా పెడుతుంది. ఈ రెసిపీలో మీకు నచ్చితే పల్లీలు కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ టేస్ట్లో బాగుంటుందని ఇలా చేయించుకున్నాను. ఇదే పిండితోని మనం అప్పటికప్పుడు కారపప్పులు ఉంటాయి కదా, అవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా హోల్స్ పెడుతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా హోల్స్ అనేది పెట్టి కొంచెం పెద్దగా పెడుతుంది హోల్స్ అనేది. ఇలా హోల్స్ పెట్టి కాల్చుకోవడం వల్ల ఈవెన్గా కాలుతుందంట. చూడండి. తర్వాత ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తుంది. ఇక్కడ మనం పెట్టుకున్న హోల్స్ అన్నిటిలో ఆయిల్ యాడ్ చేస్తుంది. అలాగే సైడ్స్కి కూడా ఆయిల్ యాడ్ చేస్తుంది. సైడ్స్ కూడా మంచిగా క్రిస్పీ, ఇట్లా ఆయిల్ యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా కాలుతుందంట. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టింది ఒక 5 minutes. తర్వాత ఇంకో గిన్నె కూడా తీసుకొని దానికి కూడా క్యాప్ పెట్టేసింది దానికి. తర్వాత సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా ఇట్లా ఉత్తుకోండి. ఇలా వేడిగా చేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేసి పల్చగా ఒత్తేసింది. తర్వాత సేమ్ ప్రాసెస్లో ఇలా రౌండ్స్ పెట్టేసింది, హోల్స్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేస్తుంది. దీన్ని కూడా స్టవ్ పైన పెట్టేస్తుంది. తర్వాత ఇది ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి, పిండి మొత్తం ఉడికేస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూడండి, పక్కనది కాలిపోయింది ఆల్రెడీ. తిప్పేస్తుంది. ఇలా 2 sides తిప్పేసుకోండి. మరి ఎక్కువ మార్చకండి, కొంచెం మాడితే బాగుంటుంది టేస్ట్, మరీ మాడితే బాగోదండి. దీన్ని కూడా 2 sides తిప్పేసింది. చూడండి ఎంత బాగుందో. ఇలా తిప్పేసినాక ఇంకో 5 minutes కాల్చుకోండి. చూడండి, అక్కడక్కడ క్రిస్పీగా కలుస్తుంది కదా. అంతే, చాలా క్విక్గా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం దీన్ని. చూడండి, తిప్పేసింది. దీన్ని కూడా ఇంకోసారి తిప్పేద్దాము. సైడ్ కూడా కాలిపోయింది. అంతే, చాలా క్విక్గా సర్వప్ప అనేది ప్రిపేర్ అయిపోయింది. అంతే, ఇక సర్వ్ చేసుకోండి. నేనైతే వేడిగా ఉన్నప్పుడు తినేసాను, చాలా బాగుంది టేస్ట్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంటుందండి, కొంచెం చల్లారితే క్రిస్పీగా అయిపోతుంది.
చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎలా వచ్చిందో. చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా లైక్ కామెంట్ చేయండి. ఇది నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.